హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శాలినీస్ హరివిల్లు. ఇవాల్టి వీడియోలో నెల్లూరు స్పెషల్ ఫిష్ కర్రీ చింతాకు పొడి చిన్న చేపల ఇగురుని టేస్టీగా పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఈ కర్రీ పుల్లగా కారకారంగా చాలా టేస్టీగా ఉంటుందండి. కనీసం 3 రోజుల వరకు నిల్వ ఉంటుంది. చింతాకు పొడి చిన్న చేపల కూర ఎలా తయారు చేయాలో చూసేద్దామా ఫ్రెండ్స్. ఈరోజు మనం చిన్న చేపలండి, చందమామ బేడ్సలు అంటాం. ఇవి చాలా టేస్టీగా వస్తాయి. ఇట్లా నేను ఒక 1/2 కేజీ చందమామ బేడ్సలు తీసుకొని శుభ్రంగా పొట్టలొత్తేసుకొని ఇక్కడ లోపల బ్లాక్ కలర్ లో అట్లా ఉంటదండి, అవన్నీ తీసేసి ఉప్పేసి బాగా కడిగి ఇట్లా క్లీన్ చేసి ఉంచాను. ఒక చిల్లుల గిన్నెలోకి వేస్తే దీంట్లో ఉండే వాటర్ అంతా వెళ్ళిపోతుంది, నీసు వాటర్ అంతా. ఇప్పుడు మనం దీంతో కర్రీ చేసుకుందాం ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా వెరైటీగా కూడా ఉంటుందండి. ఒక 1/2 కేజీ చింతాకు చేపలు తీసుకున్నాను. చిన్న పాత్ర పెట్టుకొని ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసానండి. ఈ సైజు ఉల్లిగడ్డ దీన్ని సన్నగా చీలికలుగా కట్ చేసుకొని వేసేసుకున్నాను. ఆవాలు 1 స్పూను, 1 స్పూన్ జీలకర్ర, ఒక 1/2 స్పూను మెంతులు, ఒక ఆనియన్ ఇవి వేసి బాగా వేయించుకుందామండి. కొంచెం హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది ఉల్లిగడ్డ, మరీ ఎర్రగా బాయిల్ అవ్వాల్సిన పని లేదు. టమోటా అండి, ఒక చిన్న సైజ్ టమోటాని చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇది కొంచెం వేగాక పచ్చివాసన పోయాక మనం టమోటా యాడ్ చేసుకుందాం. చిన్న టమాటా కట్ చేసుకున్నాం కదా, ఇది కూడా వేసేస్తున్నాను. చిన్నదైతే సరిపోతుంది, పెద్దదైతే హాఫ్ టమోటా సరిపోతుందండి. ఇది కొంచెం టమోటా బాగా మగ్గాలండి. టమోటా అన్నీ బాగా వేగాయి కదండి. ఇప్పుడు మనం 2 రెబ్బల కరివేపాకు ఇట్లా కడిగేసి వేసేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి కలిపేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోనే చేపలు మనం కడిగి ఉంచుకున్నాం కదా, చేపల్ని యాడ్ చేసేస్తాం. చేపలు వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో సాల్ట్ అండి, ఉప్పు 1 స్పూను దొడ్డు ఉప్పు వేస్తున్నాను, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ కారం వేసేసాం కదా. ఇప్పుడు ఇందులో చింతాకు పొడి అండి, ఇట్లా 1/2 కప్పు చింతాకు పొడి తీసుకున్నాను. చింత చెట్టు నుంచి ఆకునంతా దూసి దాన్ని ఎండబెట్టి దాన్ని మిల్లుకు వేసుకొని ఇట్లా పొడి చేసుకుంటాం. మేము చేపలు ఎప్పుడు చేసుకున్నా ఇట్లా కొంచెం ఇదొక రెసిపీ చేస్తామండి. ఈ పొడిని నేను 1/2 కప్పు తీసుకుంటున్నాను. 1/2 కేజీ చేపలు కదా, అందుకని 1/2 కప్పు తీసుకుంటున్నాను. దీన్ని కూడా వేసేసుకుందాం. ఈ పొడిని వేసేస్తున్నాను. ఇది చాలా పుల్లగా ఉంటుందండి. మనం దీంతోనే కర్రీ చేసేసుకోవచ్చు. మనం ఒకసారి పైకి కిందకి తిప్పుదాము. ఇవి చాలా డెలికేట్గా ఉంటాయండి చేపలు. సో మనం గంటి ఎక్కువ యూజ్ చేయకుండా ఇట్లా క్లాత్ పట్టుకోనో లేకపోతే పట్టకర్ర సహాయంతోనో పైకి కిందకి కలుపుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, పైకి కిందకి కలిపేశాను. పులుపు మరీ ఇష్టం ఉండేవాళ్ళు ఇంకొంచెం చింతపండు వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. లేదు కొంచెం తీయగా పుల్లగా అట్లా కావాలనుకుంటే ఇట్లా చింతాకు పొడితో సరిపోతుంది ఫ్రెండ్స్ మనకి. నేనైతే కొంచెం లిటిల్ బిట్ కొంచెం చింతపండు రసం యాడ్ చేస్తున్నాను, ఒక 2 స్పూన్స్. ఈ పులుపుతో ఇంకొంచెం మంచి టేస్ట్ వస్తుందండి. దీన్ని బ్లాక్ ఫిష్ అని కూడా అంటాం మేము ఇంట్లో. చిన్న గ్లాసు వాటర్ అండి, ఒక కాఫీ గ్లాస్, ఒక 100 ml గ్లాస్ ఉంటుంది కదా కాఫీ తాగేది మనం, దాంతో వాటర్ యాడ్ చేస్తున్నాను. ఈ వాటర్తోనే బాయిల్ అయిపోతాయి, ఎక్కువ వాటర్ ఏం అవసరం లేదు. చిన్న టీ గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి కలిపేసి మనం మూత పెట్టేసుకొని ఒక 10 to 15 మినిట్స్ బాయిల్ చేసుకుంటే ఆవిరికే ఉడికిపోతాయండి ఈ చిన్న చేపలు. మనం ఉప్పు చూసుకొని టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి ఫ్రెండ్స్. ఒక 15 మినిట్స్ మూత పెట్టుకొని బాయిల్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా ఉండే చింతాకు చేపలు రెడీ ఫ్రెండ్స్. బాగా బాయిల్ అయిపోయి ఇట్లా వాటర్ అంతా అయిపోయిందండి. ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే చింతాకు చేపలు రెడీ ఫ్రెండ్స్. టేస్టీ చందమామ చేశానండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.